ఆర్మూర్ ప్రాంతానికి చెందిన రైతులకు నా యొక్క విన్నపం, రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారి చొరవతో జిల్లాకు సంబంధించి 39,000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది. సంబంధిత సొసైటీలకు వెళ్ళి రైతులు చైర్మన్ అధికారులను సంప్రదించి వారికి అవసరమున్న యూరియాను పొందవచ్చు. ప్రతిపక్షాల వారు అనవసరంగా లేనిపోని అపోహాలు సృష్టించి రైతులను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాల పాలనలో రైతులను విస్మరించి రైతును రోడ్డున పడేసినటువంటి నాయకులు ఈరోజు రైతులు పచ్చగా ఉంటే ఓర్వలేక ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుంది. రైతులకు సంబంధించి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉంది. రైతు శ్రేయస్సే మా లక్ష్యం. సీఎం రేవంత్ రెడ్డి గారు రైతుల సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటా ఉన్నారు. కాబట్టి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఈ ప్రతిపక్షాల లేనిపోని మాటల్ని నమ్మవద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. అలాగే ఈ సంవత్సరం వరి పంట రికార్డు స్థాయిలో ఎన్నడూ లేనంత ఎక్కువ పంట వచ్చినా కూడా మా సంబంధిత మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇబ్బంది లేకుండా ప్రతి చివరి గింజ కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతులకు అండగా ఉంటుందని చెప్పేసి రైతులు గమనించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.